వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇదైతే థర్డ్ వీడియో. సో ఇప్పుడైతే కొండగట్టు నుంచి అయితే వెంబడికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో గోప్రో మోడ్లో కలుస్తాం. టైం వచ్చేసరికి 1:33 అవుతుంది. సో ఇప్పుడే కొండగట్టు నుంచి అయితే వెంబడకి స్టార్ట్ అయినాం. వెంబడ వెళ్ళి వెంబడలో దర్శనం కంప్లీట్ చేసుకొని వెంబడ నుండి అయితే మళ్ళీ ఇంటికైతే బ్యాక్ అయితే కావాలి. సో ఫస్ట్ ప్లాన్ అయితే మనకి ఇక్కడ నుండి ఫస్ట్ వెమ్లవాడ పోవడం. వెమ్లవాడ పోయిన తర్వాత ఇంకేమైనా ఉంటే చూద్దాం. సో వెమ్లవాడనైతే ఇక్కడ నుండి మనకు 27-28 మధ్యలో చూపిస్తుంది. మనకున్న లొకేషన్ నుండి 45 మినిట్స్ అట్లా వెళ్ళిపోతాం. చూద్దాం. ఇంకా డైరెక్ట్ ఇంకా మీకు డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్ అయితే వెమ్లవాడ పోయినాక కలుస్తా. సో కమాన్ లోపలికి కూడా ఎంటర్ అయిపోయినాం. సీరియస్గో ఇదిగో మన అభినందన్ రెడ్డి ఉమ్మడి ఇట్లా బంద్ చేయాలి బండిని. మజా అత అట్లా బండి మజా వస్తుంది అట్లా బైక్లో బంద్ చేస్తే. దీన్ని కూడా బంద్ చేద్దాం ఎందుకు లేవద్దు. బన్నీబాబు ట్రై చేస్తూ నడిపిస్తాను. బన్నీబాబుని ఇబ్బంది పెట్టచ్చు, ప్రకాష్ బాబుని అయితే ఇబ్బంది పెట్టచ్చు. ప్రకాష్ బాబుని కూడా ఇంతకుముందు పెట్టిన 250 మీద ధర్మపురికి పోయేటప్పుడు, కానీ బ్లాగ్ తీయలేదు అది. సో వెహికల్ అయితే పార్క్ చేసి ఈ లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టి దర్శనానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లంచ్ చేసి ఏడుకో వెళ్ళాలి. ఇంకా అదంతా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ వాళ్ళే ప్లాన్ చేసారు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు. జస్ట్ మనం అలా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినట్టు మనం వినాలి అంతే. ఫైనల్గా మన వాళ్ళు అయితే దొరికిర్రు. వీళ్ళు పార్కింగ్లోకి వచ్చి ఆగిరు. నేనేమో అలా ట్రాఫిక్లో అట్లా తిరిగి వచ్చేలోపు వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. అదంతా తిరిగి వచ్చేలోపు ఈ టైం అయింది. ఇదంతా కాస్పాకి గుడిది. సో మన వాళ్ళు అయితే ఇక్కడ ముంగడు ఉన్నారు. అడ్వెంచర్ బెనిఫిట్ అడ్వెంచర్. సో లగేజ్ అంతా కౌంటర్లో పెట్టేసి లగేజ్ కౌంటర్లో సో కాలు చేలు కడుక్కుందామని అయితే ఇక్కడికైతే వచ్చినాం గుండంలోకి. సో గుండం నుండి అయితే ఇప్పుడే బయటకైతే వచ్చినాం కాలు చేలు కడుక్కొని. సో దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్దాం. దర్శనానికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ కలుస్తా. .47 అయితే అవుతుంది. సో ఇప్పుడే దర్శనం అయితే. సో గుడి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయినా వెంబడానండి. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి లంచ్. టైం వచ్చేసరికి దగ్గర 3:30 అట్లా అవుతుంది. 4:30 సారీ 4:17 అవుతుంది. సో ఇంకా లంచ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు పోయి లంచ్ చేసి అక్కడనే అంటే పార్సల్ తీసుకొని నాంపల్లి గుడి దగ్గర ఎక్కడైనా సరౌండింగ్స్లో కూర్చొని లంచ్ చేసి బ్యాక్ టు హోమ్ అన్నమాట.
సో మన వాళ్ళు అయితే లంచ్ పార్సల్ తీసుకోవడానికి వెళ్ళారు. నేను ఒక్కని లగేజ్ ఉంటుంది కదా నాది, ఇదంతా సెటప్ చేసుకోవడానికి కొంచెం లేట్ అయితే వాళ్ళ ముందే పంపించేసిన. సో ముంగడైతే అభి అండ్ భాస్కర్ ఉన్నారు, ప్రకాష్ అండ్ అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. సో మళ్ళీ నాంపల్లికి పోయిన తర్వాత కంటిన్యూ చేద్దాం. సో ఫైనల్గా టైం వచ్చేసరికి 4:38. నాంపల్లి టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసినాం. మన ముంగడ కనిపిస్తుంది కదా అది. సో ఇప్పుడు ఆ టెంపుల్ పైనకైతే ఎక్కాలి, రోడ్డు అయితే ఉంటుంది, ఆ రోడ్డు నుంచి పైనకైతే ఎక్కాలి. అండ్ అక్కడ ఒక పెద్ద స్నేక్ కూడా ఉంటుంది. స్నేక్ అంటే ఇట్లా కట్టింది, దగ్గర ఒక 100 మీటర్స్ అట్లా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఉగ్ర నరసింహస్వామి రూపంలో అయితే ఇక్కడ తీరు ఉంటాడు అన్నమాట. సో వచ్చేసినాం. నాకైతే ఏమైనా టికెట్ లాంటివి ఏమైనా ఉండొచ్చు అనుకుంటాం, ఇది చూద్దాం. బైక్లో కూడా తీసుకుంటారా సార్? ఎంత? 10 రూపాయల. సో 10 రూపీస్ అయితే తీసుకుంటారు ఇక్కడ కూడా టోల్. ఇంకా మన ఇన్ఫీల్డ్ అయితే వెనకనే ఉంది, వచ్చారు ఇన్ఫీల్డ్ కూడా. సో పైన ఆడ కనిపిస్తుంది విగ్రహం స్నేక్ది. సో అక్కడ దాకా వెళ్ళాలి పైనకి. ఇంకా పైనకు ఉంటుంది, ఇటేమో గుడి ఉంటుంది, ఇటేమో ఈ విగ్రహం ఉంటుంది. పైనకైతే వెళ్దాం ఇప్పుడు. ఇంకా 250 యూనికాన్ అండ్ 125 మనం అనుకున్నది. సో పైకి అయితే వెళ్దాం. ఇంకా మొత్తం ఇట్లా ఘాట్ రోడ్ స్టేషన్ ఉన్నట్టు ఉంటుంది మొత్తం. సో ఫైనల్గా నాంపల్లికి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మన వాళ్ళు అయితే అక్కడ లంచ్ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో లంచ్ చేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. నాంపల్లి టెంపుల్ నుంచి ఇక్కడ కొత్త మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిరు ఇది మొన్న మన ఏమంటారు లంచ్ అయితే అయిపోయింది. సో లగేజ్ అంతా ఇక్కడ పెట్టినాం. ఆ లగేజ్ అంతా బ్యాగ్ పెట్టి జాకెట్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఇక్కడ నుంచి బ్యాగ్ కావడమే. ఇంకా సో నాంపల్లి టెంపుల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినా. టైం వచ్చేసరికి 5:49 అవుతుంది. సో ఇక్కడ సిద్దిపేట దాకా రోడ్డు కొంచెం బాగాలేదన్నమాట. సో అందుకే కొంచెం ముందు వెళ్దాం అనుకున్నా, కొంచెం లేట్ చేసారు మన వాళ్ళు. సో స్టార్ట్ అయిపోయినాం. సో సిద్దిపేటకి వెళ్ళామంటే సిద్దిపేట నుంచి అన్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు, బొమ్మర్ది వారు బండారపల్లి వెళ్ళిపోతారు. మనము అది అన్న కలిసి అయితే మనమైతే ఇంటికి వెళ్తే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మ్యాప్ అయితే పెట్టలేదు ఇక్కడికి వెళ్ళి ఎంత ఉందో ఏంటనేది. ఒకసారి మ్యాప్ పెట్టిన తర్వాత కొంచెం ముంగడికి పోయిన తర్వాత ఎంత ఉందనేది చెప్తా ఇక్కడ నుండి. ఇంకా ఇక్కడికి వెళ్ళి అయితే నాంపల్లి నుండి అయితే 75 కిలోమీటర్స్.
1 hour 40 minutes చూపిస్తుంది ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి. సో చూద్దాం ఇంకా ఎప్పటి వరకు చేద్దాం అనేది. 5:53 అవుతుంది ప్రజెంట్ టైం అయితే. మన ముంగటైతే 125 యూనికార్న్ అండ్ క్లాసిక్ ఉంది. ఒక 250 ఒకటే ఎన్కార్న్ ఉన్నాడు. బుగ్గా అయిపోయింది. ఇన్ఫీల్డ్ కూడా 3 బండ్లని అలా ఆఫ్ చేసేసిన 125 ఒక యూనికాన్కి. ఎందుకంటే దానికి యూనికాన్కి పిలిచి ఉండదు. సో దాన్ని మనం ఏం చేయలేము. ఉన్నా ఎందుకంటే అన్న నడిపిస్తుంది కాబట్టి ఏం చేయలేము. సో ఇంకా ఏం లేదు. ఇంకా ఇన్కేస్ ఇంట్రెస్టింగ్ ఏమన్నా ఉంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్ సిద్దిపేట కనుక కలుస్తాయి ఇంకా అన్న వాళ్ళు పెట్టేటప్పుడు. జిల్లెల్లా అనే విలేజ్ దగ్గర అయితే వచ్చి 10 minutes అవుతుంది మన వాళ్ళ కోసం. అవి ఇంకా మన వాళ్ళు అయితే వస్తలేరు. నేను ఒక్కని ముంగడు వచ్చేసిన, వాళ్ళేమో ఇంకా వెనకనే ఉన్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వస్తే స్టార్ట్ అవుదాం ఇంకా. సో ఫైనల్గా సిద్దిపేటకి అయితే రీచ్ అయినా. ఇక్కడ నుంచి బైపాస్ నుండి అయితే వెళ్ళిపోతే మనకైతే తొందరగా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే అన్న వాళ్ళు అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ కోసం ఆగుదాం, ఆగి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి బైపాస్ నుండి అయితే మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. మన వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఆల్మోస్ట్ 250 అయితే ఇన్నే ఉంది. చూద్దాం ఇంకా. ఫైనల్గా దౌలతాబాద్కి అయితే రీచ్ అయ్యాను.